ప్రతిధ్వనికి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తుంటే కేంద్రం ఎందుకు అడ్డుపడింది? దీని వెనుక కేవలం సాంకేతిక కారణాలున్నాయా లేక రాజకీయ కక్ష సాధింప అన్నదే అందరి చర్చ. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రుల విదేశీ యాత్రలకు అనుమతించే ముందు పర్యటన ఉద్దేశం సహా అన్ని అంశాలు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకే సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ అమెరికా పర్యటన విషయంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే నో అన్నట్లు కేంద్రం చెబుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, పెట్టుబడులను రాకుండా చేయడానికే బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ అంటోంది. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు సామా రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చలోకి వెళ్లే ముందు విదేశాంగ శాఖ ప్రతినిధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై ఢిల్లీలో అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. రైట్, రామ్మోహన్ గారు చూశారుగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఏమన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై అసలు తప్పు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు రద్దయింది? రాణి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఆయన అధికారి మాట్లాడుకుంటా కారణం ఏమైనా చెప్పిండా? మరి నాకైతే కారణం కనిపించలే. పలానా కారణం అనేటటువంటిది పలానా టర్మ్స్ ని ఏది అధిగమిస్తుంది అనేటటువంటి దాంతో, లేకపోతే ఉల్లంఘిస్తుంది అనేటటువంటి కారణంతో మేము డినై చేయడం జరిగింది అనే లాంటి పదాలు ఏమైనా వాడిండా? వాడలే. కేవలం యూకేకి ఇచ్చినటువంటి వాళ్ళు అమెరికాకి ఎందుకు ఇవ్వలేదంటే, మనం అక్కడ హార్వర్డ్, ఎంఐటి లాంటి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి యూనివర్సిటీస్ తోటి మనం ఈ రోజు ఎడ్యుకేషన్ టైప్స్ పెట్టుకునేటటువంటి దాని గురించి ఎంఓఎస్ సైనింగ్ కోసం మనం పోతుంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా చేయనటువంటి ఇట్లాంటిది 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు చేయలేనటువంటి పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నారు. ఇట్లాంటిది గిట్ట తీసుకొని వస్తే మన సొంత ముఖ్యమంత్రులే కాదు, అది ప్రధానమంత్రి కూడా ఒక అపకీర్తిలకు అవుతుందని కేవలం ఒక రాజకీయ కోణంతో, ఒక దురుద్దేశంతో దీన్ని డినై చేసి తప్ప అంతకు మించి నాకైతే ఇంకొక కారణం ఏం కనిపిస్తలేదు. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైనా ఇక్కడ నుంచి పబ్లిక్ సర్వెంట్స్ లేకపోతే ఇంకొరైనా కూడా పోయేటటువంటిది ఉన్నప్పుడు మనకు డిప్లొమాటిక్ టైస్, ద్వైపాక్షిక సంబంధాలు ఎట్లున్నాయి, లేకపోతే ఇంకేదైనా కారణాలలో పోకూడనటువంటి ప్రాంతాలు అనేటటువంటివి, లేకపోతే మనం ఉండకూడనటువంటి విషయాలు అప్పటికప్పుడు కరెంట్ పొలిటికల్ సినారియాలో డెవలప్ అయ్యేటటువంటి అంశాల మీద కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, అమెరికాకి మనకి పడనటువంటిది గిట్ట ఏమన్నా ఉందా? లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీని ఏమంటారు భారతదేశం గిట్ట బ్యాన్ చేసిందా? ఏ కారణంతో ముఖ్యమంత్రి గారు తన యొక్క స్థాయిలో పోకూడదో చెప్పాలి. ఆ కారణం ఆయన చెప్పలేదు, మీడియా ముందుకు వచ్చిండు. కొన్ని కారణాలతోటి పోకూడని ఉంటాయి కాబట్టి మేము అది పర్మిషన్ డినై చేసాం. ఏ కారణాలతో పోకూడని ఉంటాయి, ఆయన ఏ కారణాలతో పోయే ప్రయత్నం చేసిండు, ఈ ప్రయత్నాలు ఈ యొక్క నిబంధనల్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి మేము డినై చేస్తున్నాం అనేటటువంటిది మీరు చాలా చక్కగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు అవన్నీ చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం ఏదో చెప్పేసేసి ఫార్మల్ గా ఎందుకు డినై చేస్తున్నాం అంటే పలానా ఉల్లంఘనకి కారణం అనేసి మేము డినై చేస్తున్నాం అన్నారు. టెక్నికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్ రీజన్స్ అయితే నేను చెప్పలేదు, కానీ బీజేపీ వాళ్ళు ఏదో టెక్నికల్ రీజన్స్ అని నేను సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. సో మీరు చూపించినటువంటి వీడియోలోనే ఎక్కడ టెక్నికల్ రీజన్స్ ఆ యొక్క అధికారికి చెప్తలేడు. కేవలం పోకూడనటువంటి విషయాలు అన్నాడు. ఎందుకు పోకూడనటువంటి విషయాలు, ఎక్కడికి పోకూడనటువంటి విషయాలు, పోకూడనటువంటి ప్రాంతమా, పోకూడనటువంటి యూనివర్సిటీయా, ఏ రకంగా పోకూడనటువంటిది అది దేనికోసం ఈరోజు డినై చేయడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు ఏం ఆగలే. మేము ఈ రోజు ఎప్పుడైనా కూడా నార్మల్ గా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, లేకపోతే సినిమా ప్రముఖులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని చదివించుకోనికే అత్యాధునికమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి యూనివర్సిటీస్ అంటే హార్వర్డ్, ఎంఐటి లాంటి దగ్గరికి పోయి చదివించేటటువంటిది స్కిల్ తో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ రోజు కేంద్ర విద్యా విధానం ప్రకారమే అట్లాంటివి భారతదేశాన్ని కూడా తీసుకొని వచ్చేటటువంటిది చట్ట సవరణ మీరు చేసినాక తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాలు మేం చేస్తుంటే ఈ రోజు మీరు పర్మిషన్లు డినై చేయడం ఏందండి? ఇది కాస్త కొంచెం
మీ స్థాయిని దిగదార్చేటటువంటి విధంగా ఉందనేటటువంటి స్పష్టం చేస్తా ఉంది. ఎందుకంటే బీజేపీకి చరిత్ర ఇది కొత్తది కాదు. రైట్. ఆమె ఎవరు మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇట్లనే చేశారు. 2019, 2021 సమయంలో మమతా బెనర్జీ గారికి కూడా ఇట్లనే చేశారు. తర్వాత భగవంత్ సింగ్ మాను కూడా ఇట్లనే చేశారు. వీళ్ళకి ఏంటిది అని అంటే ప్రధానమంత్రి గారు పోలేనటువంటి జాగాకి ముఖ్యమంత్రుల కోరికన యాక్సెస్ దొరికింది అనుకోండి, అమ్మో మేము చేయలేనటువంటి పని వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అనేటటువంటి కేవలం ఒక రాజకీయ దుర్బుద్ధితోటి ఇట్లాంటి పర్మిషన్స్ డినై చేశారు. రైట్ రామ్మోహన్ గారు. కానీ మా ముఖ్యమంత్రి గారు అధికారులను అక్కడికి పంపించారు. ఏ ఒక్క ఉద్దేశంతో అయితే మేము అక్కడ విజిట్ చేద్దామని అనుకున్నామో మా అధికారులు అక్కడ పోయి ఆ యొక్క పనిని చేసుకొని వస్తారు. ప్రేమేంద్ర గారు మీరేమంటారు? అసలు ఇప్పుడే కాదు, ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఒక్కటే స్పష్టం చేస్తోంది, కావాలనే బీజేపీ సీఎం పర్యటన అడ్డుకుంటుంది రాజకీయంగా అని చెప్తుంది. దీనిపై మీ క్లారిటీ ఏంటి? నమస్తే మీకు, ప్రేక్షకులకు, అక్కడ ఉన్న ప్యానల్ అందరికి కూడా. ఇది చాలా సున్నితమైన విషయం అండి. ఒక ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన విషయంలో దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, డిప్లొమాటిక్ ప్రోటోకాల్స్. కానీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వేరే దేశంలో పర్యటించినప్పుడు ఆయన ఒక పార్టీకి సంబంధించిన యొక్క వ్యక్తి కాదు, భారతదేశం యొక్క ప్రతినిధి అవుతాడు. అధికారిక పర్యటన అది. కాబట్టి అక్కడ ఆహ్వానించే సంస్థలేంది, వాటి విశ్వసనీయత ఏమిటి, అక్కడ ఉండే యొక్క అది సెక్యూరిటీ పొజిషన్ ఏమిటి, తర్వాత ఉద్దేశం ఏమిటి, తర్వాత ఏ సంస్థలు కలుస్తున్నాయి, ఏ వ్యక్తులు కలుస్తున్నారు, ఇలాంటి అనేక విషయాల గురించి విదేశాంగ శాఖ కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ మిగతా అన్ని కూడా ఆలోచించిన తర్వాతనే ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన రాజకీయమైన యొక్క దీన్ని ఉపయోగించవలసిన అవసరం ఏమీ లేదు భారత ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ. ఎందుకంటే వారు అమెరికా పోవడం ఇది మొదటిసారి కాదు, గతంలో అనేక సార్లు వెళ్ళారు. దోహా వెళ్ళారు, తర్వాత ఇప్పుడు కూడా బ్రిటన్కి వెళ్ళారు, తర్వాత వాళ్ళ మంత్రులు అనేక మంది, నిన్న కాక మొన్న డిప్యూటీ సీఎం కూడా అమెరికాలో పర్యటన చేసి వచ్చారు. కాబట్టి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం అసలే లేదు. కానీ ఇది అడ్డుకున్నారు, లేకపోతే ఈ విషయాన్ని డినై చేశారంటే భారత ప్రభుత్వం యొక్క ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం టీవీ ఛానల్లో కూర్చున్నట్టో, లేకపోతే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతున్నట్టో మాట్లాడి ఎదురెదురుగా ఏదో చెప్పడం, దీనికోసం దానికోసం అని చెప్పడం అనేది భావ్యం కాదు. దానికి సంబంధించింది ఎవరైతే అప్రోచ్ అయ్యారో ఆ అధికారులకు ఇప్పటికే సమాచారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులు కానీ మిగతా ఆ మినిస్ట్రీ కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసమే ఆ యొక్క వారు చెప్పేది ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అక్కడ ఒప్పందాలు జరగొద్దు అలాంటి ఏమీ లేవు. ఇప్పుడు ప్రతినిధి వర్గాన్ని అలో చేశారు కదా, తర్వాత వారు అట్లంటే బ్రిటన్ పోయింది మజ్లిస్ పార్టీ నాయకుని యొక్క కుమార్తె వివాహం కోసం కదా, ఆయన కానీ ఇంకా మిగతా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ పోయింది కదా, వాళ్ళందరూ కలిసి అక్కడ ఏం సమావేశం పెట్టుకున్నారో, ఏం పొత్తులు కుదుర్చుకున్నారో ఏంటి అనేది భవిష్యత్తు తెలుస్తుంది. కాబట్టి అలాంటి విషయాల విషయంలో ఎక్కడ కూడా రాజకీయంగా కనుక ఆలోచించదలుచుకుంటే అటువంటి విషయాలు ఆలోచిస్తారు. కానీ ఇది అమెరికా అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కాదు. అంటే ఇక్కడ పర్యటనకు వెళ్లే ముందే రూల్స్ ఉన్నా ప్రోటోకాల్స్ ఉన్నా కూడా ముందే అన్ని ఓకే చేసుకుని వెళ్తారు కదా. ఇక్కడ యూకే పర్యటనకు లేని అభ్యంతరం అమెరికా విషయంలోనే ఎందుకు వచ్చింది అంటారు? అసలు దానికి క్లారిటీ ఏంటండి? కరెక్ట్ మీరు అనేది, నేను అనేది అందుకోసమే ఎప్పుడైనా పర్యటన మొత్తం ఫైనల్ అయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా ప్రధానమైన వ్యక్తులు వారి యొక్క పర్యటనను చాలా దగ్గరికి వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తారు. వీరు అనౌన్స్ చేసుకుని తర్వాత ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినట్టున్నది. ప్రభుత్వం ఏదైతే దాని ఫార్మాలిటీస్ ను ప్రొసీజర్స్ ను ఫాలో అవడమే తప్పితే అక్కడ అధికారులే, అందులో రాజకీయ జోక్యానికి ఎలాంటి ఆస్కారం లేదు. మీరు అంటున్నారు కదా వీరిని పంపలేదని. గతంలో వారి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే 2012లో అస్సాం ముఖ్యమంత్రి గొగోయ్ గారు యుఎస్ వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలాంటి కారణాలు ఏమి బయటికి ఏం చెప్పలేదు. అదే విధంగా అర్జున్ ముండా గారు భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు థాయిలాండ్ వెళ్తామంటే కూడా ఇవ్వలేదు. తర్వాత గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాకు వారికి వీసా ఇవ్వద్దని చెప్పి ఇదే కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా లేఖలు రాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాబట్టి ఇది చాలా అక్కడ వారు ఏ సంస్థలు ఆహ్వానించిన వీరిని, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరు ఎటువంటి యొక్క ఉద్దేశాలు ఉన్న వాళ్ళు, ఆ సంస్థలు ఏమిటి, ఆ సంస్థల వాళ్ళు భారత ప్రభుత్వానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారా, భారతదేశంతో సఖ్యతగానే ఉన్నారా ఏమిటి. ఇంకా అందులో ఈ మధ్య కాలంలో ఎఫ్సిఆర్ఏ యొక్క వ్యవహారం జరుగుతున్నది. దానికి సంబంధించిన విషయంలో అమెరికన్లో కొంతమంది సెనేటర్స్ భారతదేశానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అది మన అంతర్గత విషయం. ఏదున్నా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా మరొకరైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కానీ ఒక దేశానికి, ఆ దేశానికి కూడా అలాంటి యొక్క చట్టాలు ఉన్నాయి.
కాబట్టి మన చట్టాల మీద వాళ్ళు మాట్లాడినప్పుడు మన భారత ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎటువంటి సంస్థలు ఎవరు ఏ విధంగా ఉన్నారు అవన్నీ మనం బహుశా నేను భారత ప్రభుత్వ ప్రతినిధిని కాదు, తర్వాత వారు కూడా ముఖ్యమంత్రి యొక్క కార్యాలయ ప్రతినిధి కాదు, కాబట్టి మనం మాట్లాడుకోలేం అక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం జరిగినాయి, ఎలాంటి విషయాల గురించి వారు తెలియజెప్పారనేది ఇది తప్పక అంటే బాగా బహిరంగంగా చర్చించే విషయం కాదు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టం, తప్పక ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేదు. ఇక్కడ ఏదైతే ప్రొసీజర్స్ దీని ప్రకారమే ఇక్కడ విషయం జరిగిందనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ భారత ప్రజలు కానీ అందరం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారితో ఇక్కడ అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న మన తమిళనాడులో జరిగిన సమావేశానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రామ్మోహన్ గారు, ఇది కేంద్రం రాజకీయ కక్ష సాధింపు అని మీరు అంటున్నారు, కానీ దరఖాస్తు ప్రక్రియలో మీ ఆఫీసర్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై నెపం నెడుతున్నారు, వాళ్ళకి చెప్పాం వాళ్ళు క్లియర్ చేసుకున్నారని అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అదే అన్నాను కదా మేడం, మనకు ఒకవేళ టెక్నికల్ ఎర్రర్స్ ఏమనంటే ఆయన టెక్నికల్ ఎర్రర్స్ అని చెప్పేది ఉండే, కానీ చేయకూడనటువంటి విషయాలు కాబట్టి మేము డినై చేస్తున్నామని స్పష్టంగా ఆ యొక్క ప్రతినిధి చెప్పడం జరిగింది అధికారి. నేను అనేది ఏంటి అంటే ప్రేమేందర్ అని ఒక ఉదాహరణ తీసుకున్నారు. తరుణ్ గగవాని మరి 2012లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పర్మిషన్స్ డినై చేసిరని. ఆ రోజు ఆయన విజిట్ యొక్క పర్పస్ హై లెవెల్ మీటింగ్ అనేది తప్ప దాని పర్పస్ మెన్షన్ చేసినటువంటిది లేదు. ఇక్కడ మేము చాలా పర్టికులర్ గా హార్వర్డ్ కి MIT కి ఎడ్యుకేషనల్ పర్పస్ మనది ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చినటువంటి ఏది అమెండ్మెంట్స్ వచ్చినాయో దాని ప్రకారంగా అక్కడ నుంచి మనం విద్యా సంస్థల్ని ఏది ఇక్కడికి తీసుకొని వచ్చేటటువంటి వెసులుబాటు ఉందో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యేటటువంటి అంశం మీద మనం పోతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని దాటిపోయినటువంటిది కాదు, లేకపోతే చట్టాలను ఉల్లంఘించిపోయినటువంటిది కాదు, లేకపోతే ద్వైపాక్షిక సంబంధాలని లేకపోతే సన్నగిల్లేటటువంటి వ్యవహారం కూడా కాదు. ఇంకా ఆయన చెప్తున్నాడు తరుణ్ గగోయ్ గారిని ఇజ్రాయెల్ కూడా మేము పోనీయలేదు. ఎందుకనంటే వాటర్ టెక్నాలజీ మీద అటెండ్ కానిక పోతున్నాడు. అంటే వాటర్ టెక్నాలజీ మీద చీఫ్ మినిస్టర్ లెవెల్లో పోయేటటువంటిది కాదు, అది ప్రధానమంత్రి గారి విషయంలో పోయేటటువంటి అంశాలని. ఇప్పుడు నేనేమంటున్నా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయేటటువంటి అంశము పోకూడనటువంటి ప్రాంతాలని ప్రేమేందర్ గారు మాట్లాడిండ్రు. పోకూడనటువంటి ప్రాంతాల్లో హార్వర్డ్ ఉందా అండి, MIT ఉందా? ఇవి పోకూడనటువంటి ప్రాంతాల పోనీ మీరేమైనా ప్రోబిటరీ లిస్టుల గిట్ట పెట్టినరా? ఇది రీజన్ ఏంటిదంటే 12 సంవత్సరాల నుంచి హార్వర్డ్ కి ప్రధానమంత్రి గారు పోలేదు, ఆయనకు అక్కడ నుంచి ఇన్విటేషన్ రాలేదు. ఆయన పోనటువంటి ప్రాంతానికి ముఖ్యమంత్రి పోతే ఆ యొక్క మైలేజ్ వచ్చినప్పుడు ఉల్టా అట్లాంటి యూనివర్సిటీస్ ని తెలంగాణ లాంటి ప్రాంతానికి గిట్ట తీసుకొని వస్తే అది వారికి ఒక అవమానకరమైనటువంటి పని. కాబట్టి దీన్ని రాజకీయంగా చూసి దాన్ని కేవలం దాన్ని నియంత్రించేటటువంటి ప్రయత్నంలో మా యొక్క అనుమతులను నిరాకరించే తప్ప అంతకు మించి వేరేది లేనే లేదు. పూర్తిగా వీరి యొక్క దురుద్దేశం అనేటటువంటిది బట్టబయలైంది. వాళ్ళు ఎన్ని కవర్ స్టోరీలు చెప్పినా అవును మా వ్యక్తులను కూడా మేము ఎందుకు వద్దనుకున్నాం అని అంటే చీఫ్ మినిస్టర్ ప్రోటోకాల్స్ కానటువంటివి వాళ్ళు చేశారు. వాటర్ టెక్నాలజీ మీద చీఫ్ మినిస్టర్ పోయి ఈ దేశం నుంచి రిప్రజెంటేషన్ ఎట్లా ఇస్తాడండి? ప్రధానమంత్రి లేకపోతే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇవ్వాలి. ఒక సొంతంగా ఒక స్టేట్ పోయేనిక లేదు. మేము అట్లాంటి పనులు చేసి ఆపండి, అది మీ జ్యూరిడిక్షన్ కాదు, లేకపోతే అది మీ అథారిటీ కాదు, లేకపోతే అది మీ లైన్ లోనే ఉండదు అని. ఇక్కడ అట్లాంటిది ఏమైనా ఉందా? మేము అట్లాంటిది ఏమైనా బ్రీచ్ చేసినామా, వైలేట్ చేసినామా? మమ్మల్ని ఎందుకు డినై చేసినా? అదే మా అధికారులు ఎందుకు పోయారు? ముఖ్యమంత్రి పోలేనటువంటి ప్రాంతం దగ్గరికి అధికారులు పోయారు కదా. పోకూడకపోతే ఎవరు కూడా పోదు కదా మేడం. ఆ కారణం ఉంటది, మనం చెప్పకూడలేనటువంటి కారణం ఉంటది అని అంటున్నారు ప్రేమేందర్ అన్న. మరి చెప్పకూడనటువంటి దానికి మరి అధికారులను ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రన్నా? రైట్, చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదామండి. స్పష్టంగా బయటపడదు వీళ్ళది. ప్రేమేందర్ గారు, నిబంధనలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. సీఎం పర్యటన రద్దు కావడం వల్ల తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు ఆటంకం కలిగించినట్లు కాదా అంటున్నారు. దీనికి బీజేపీ బాధ్యత వహిస్తుందా? ఇప్పుడు పెట్టుబడులు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగిపోవడం లేదు. వారే చెప్పారు రామ్మోహన్ గారు, అధికారులను పంపించారు, అధికారులు వెళ్ళారు అని చెప్పి. అధికారులు ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసే యొక్క పని ఉందో లేకపోతే మిగతా ఉన్నాయో చేస్తారు. ఒక్కటే నేను ఇక్కడ విషయం మేడం నేను అడిగేది, బహుశా మీకు మీడియాకు కూడా నాకు మొత్తం విషయం తెలుసని నేను అనుకుంటలేను. వారికి రామ్మోహన్ గారికి మొత్తం సీఎం గారు టోటల్ గా అమెరికాలో ఎన్ని రోజులు ఉంటున్నారు, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏమో తెలుసా? ఇక్కడ చెప్పగలుగుతారా మీడియాలో? అంటే రోజు కేవలం 2 సంస్థల గురించి మాట్లాడుతున్నారు. ఆ 2 సంస్థలకు వెళ్ళడం విషయంలో ఆబ్జెక్షన్ లేకపోవచ్చు, కానీ ఇంకెవరెవరిని కలుస్తున్నారు, ఇంకే సంస్థలు కలుస్తున్నాయి, ఏ వ్యక్తులు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఎంతసేపు కలుస్తున్నారు, అసలు ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎన్ని రోజులు రాష్ట్రానికి సంబంధించిన యొక్క ప్రయోజనాలు ఉన్నాయి అందులో, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలియే కదా.
కాబట్టి అలాంటి వ్యక్తులు సంస్థలు అవి దేశానికి మంచి చేసేటియా హాని చేసేటియా లేకపోతే అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అందులో అవి మనకు తెలియదు కదా. 2 యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్న యూనివర్సిటీస్ కానీ మిగతాయి కానీ వారు వెళ్ళి తీసుకొస్తే భారతీయ జనతా పార్టీకి కానీ భారత ప్రభుత్వానికి వచ్చే యొక్క నష్టం లేదు. అనేక మంది ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారు, అనేక మంది అనేక సందర్భాల్లో చేస్తున్నారు, పెట్టుబడుల కోసం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చేయమని ప్రోత్సహిస్తున్నారు. భారత ప్రభుత్వానికి తెలియకుండా ఏ పెట్టుబడి కూడా రాదు. ఇవాళ భారత ప్రభుత్వం ఏ పెట్టుబడిని కూడా అడ్డుకోదు. రాని రాష్ట్రాల అభివృద్ధి దేశం అభివృద్ధి చెందుతుంది అనే యొక్క కాన్సెప్ట్ తోనే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అనేక విషయాలు కూడా ఇక్కడికి మనకు అమెరికన్ పెట్టుబడులు అనేకం కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఆ ఒక్క దేశం కాదు, ఆ దేశంతో టోటల్ గా మనం ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ఆ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో ఏం జరుగుతున్నది, దానికి సంబంధించింది వాళ్ళు మన దేశానికి సంబంధించిన యొక్క ప్రయోజనాల విషయంలో ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా, దానికి ఏ విధంగా. అంటే ప్రేమేంద్ర గారు, రామ్మోహన్ గారు ఒకటే అడుగుతున్నారు. మీరు ఇందాక చెప్పారు ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, దేనికి కలుస్తున్నారు అనేది ఉండాలని, మీరే ప్రోటోకాల్ ఉండాలని చెప్పారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న దానికి స్పెసిఫిక్ రీజన్ అనేది విదేశీ వ్యవహారాల మంత్రి కూడా చెప్పలేదు కదా. రీజన్ అనేది కూడా రామ్మోహన్ గారు అడుగుతున్నారు. ఆ రీజన్ మీరేమైనా చెప్తారా? మేడం నేను అనేది ఒకటే, నేను ఏంటంటే ఇక్కడ మనం అన్ని విషయాలు ఇక్కడ మీడియాలో చర్చించే విషయాలు కాకపోవచ్చు. విదేశాంగ ప్రతినిధి కూడా భారత ప్రభుత్వ ప్రతినిధి కూడా ఈ రోజు ఆ అధికారులకు కానీ సీఎం ఆఫీస్కి కానీ చెప్పుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, వారు అన్ని రోజుల పాటు ఉంటున్నారు కదా. 1 రోజు 2 రోజులు ఆ సంస్థతో కలిసేది 1 రోజు 2 రోజులు కావచ్చు, కానీ మిగతా రోజులు ఉంటున్నారు కదా. మిగతా రోజులలో ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏ సంస్థలు కలుస్తున్నాయి, ఏ ప్రతినిధులు కలుస్తున్నాయి, ఏ వ్యక్తులు కలుస్తున్నాయి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి, వారు చెప్పారు కూడా స్పష్టంగా. అలాంటి ఉద్దేశాల గురించి కూడా భారత ప్రభుత్వం తప్పక విదేశాంగ శాఖ ఆలోచన చేస్తుంది. కాబట్టి అటువంటి విషయాలు యొక్క దాంట్లో మిళితమై ఉన్నాయి. దేశ ప్రయోజనాలు, మన యొక్క దేశ ప్రజల యొక్క విషయాలు కూడా ఉన్నాయి అందులో. కాబట్టి ముఖ్యమంత్రి గారు కావాలంటే వారిని చెప్పమనండి, ఎవరెవరిని రేపు బహిరంగపరచమనండి. మొత్తం మినిట్ టు మినిట్, మార్నింగ్ టు ఈవినింగ్ వారు స్టార్ట్ అయిన దిగినప్పటి నుంచి వచ్చే వరకు ఏమేమి చేయాలనుకున్నారు, ఎక్కడెక్కడ అనేది, ఎవరెవరిని కలుస్తున్నారు, అవన్నీ కూడా బయటకు వస్తే తెలుస్తుంది. కాబట్టి అవన్నీ మనం చర్చించలేం. తప్పక దాంట్లో ఆంతర్యం ఉంది లేదనేది అనుకోవడానికి వీల్లేదు. తప్పక భారతదేశ ప్రయోజనాలే ముఖ్యం. రామ్మోహన్ గారు, మరి ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ నుంచి RRR వరకు కూడా అనేక ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పదే కేంద్రం సహకరించాలని కోరుతున్నారు. పెట్టుబడుల అభివృద్ధిలో కలిసి పనిచేద్దామని కూడా అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఆయన కోరుతున్న సమన్వయం లేమిని సూచించడం లేదంటారా? ఇప్పుడు మనము ఒకసారి కాదండి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక మెట్టు కాదు 10 మెట్లు కూడా మనం దిగుదాము. ప్రధానమంత్రి అనేటటువంటిది మనందరూ కూడా పెద్దనల్ అంటాడు. ఇక్కడ ఈగోలతోటి పోయేటటువంటిది కాదు, లేకపోతే పరస్పరం ఒకరినొకరు బెరీజ్ వేసుకునేటటువంటి అంశం కాదు. ఈ రోజు రాష్ట్ర ప్రగతి మాత్రమే పరమావధిగా మనం ముందుకు పోదాము, పార్టీలకు అతీతంగా. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం వేరు, కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, కానీ మేము ఎన్ని మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు జరగాల్సినటువంటి అభివృద్ధి జరపండి అని అడుగుతున్నాం. మెట్రో ఎక్స్పాన్షన్ కూడా అదే పని చేసినాం కదా. బ్యాక్ అండ్ ప్రోగ్రామ్ మొత్తం మనమే చేసినాం. IRFC ని మధ్యలో మీడియం పెట్టేసేసి మనము ఏషియన్ బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకున్నాం. అది మొత్తం డిస్బర్స్ అయ్యేటటువంటి స్టేజ్ నువ్వు ఆపేసేసి కూర్చొని కొత్త ప్లాన్ చెప్పినావు. ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు సాగినటువంటిది లేదు. 10 ఏళ్ల సంధి మెట్రో ఎక్స్టెన్షన్ అనేటట్టు జరగలేదు. ఎందుకనంటే వీళ్ళు అడగలేదు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పి సాకులు చెప్పుకుంటూ వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు అడుగుడు కాదు, మేమే మొత్తం ఎక్సర్సైజ్ చేసుకున్నాక కూడా మీరు ఆపనికే గలటువంటి కారణం ఏంది అని అన్నాం. పోనీ మూసి ప్రక్షాళన అనేటటువంటిది మీరు స్మార్ట్ సిటీలు అంటారు, ఇంకో సిటీలు అంటారు, లేకపోతే రివర్ రెజ్యువనేషన్స్ అని చెప్పి ప్రణాళిక తీసుకొని బడ్జెట్లు ఇస్తారు. కానీ మూసీకి మాత్రం ఒక 30 రూపాయలు ఇవ్వలేదండి. ఈ చుట్టుపక్కల ఉంటున్నటువంటి ఎంపీలు మొత్తం వీళ్ళే ఉన్నారు మళ్ళా. కానీ ఇక్కడికి రూపాయి తెచ్చినటువంటి పాప నీరులో ఈ రోజు ఇప్పటి వరకు పోలే. అయితే ఇందాక ప్రేమేంద్రని ఒక మాట అన్నాడు, అట్లంటే యూకేకి పోయారు కదా అని చెప్పి. యూకేకి దేనికోసం పోయినాం? ఆయన ఒకటే చెప్పిండు, ఎంఐఎం వాళ్ళ కూతురు పెళ్లి ఉంది కాబట్టి అని చెప్పి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పోయారు, లేకపోతే ఏది లండన్ బిజినెస్ స్కూల్ కి పోయారు, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. మనం ఎక్కడెక్కడ పోయినామండి స్కిల్స్ దాని గురించి అని చెప్పి. ఎమిరేట్స్ స్టేడియం టు అటెండ్ అన్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ప్రెజెంటేషన్ టు స్టడీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ పొటెన్షియల్ పార్ట్నర్షిప్స్ ఫర్ తెలంగాణ స్పోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్. 4-5 మనకు అఫీషియల్ షెడ్యూల్ లో మనం పెట్టుకున్న తర్వాత అదొకటి పర్సనల్ దాన్ని కూడా ఉన్నప్పుడు అటెండ్ అయ్యి వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ కి పోయి మీరు ఫంక్షన్లు అటెండ్ అయ్యి బిర్యానీలు తిని వస్తే మీకేం తప్పులేదు, షెడ్యూల్ లేకుండానే ప్రధానమంత్రి గారు. కానీ ఇక్కడ షెడ్యూల్ పెట్టుకొని చేయకూడనటువంటి పని లెక్క చెప్తామనంటే ఎట్లన్నా?
నేను ఒకటే అడిగిన, మా ఐటనరీలో గిట్ట ఏదైనా తప్పు ఉంటే మీ అధికారి మీడియా ముందుకు వచ్చి ఇగో ముఖ్యమంత్రి గారు పలానా కాడికి పోయేటటువంటిది పెట్టుకుండ్రు, ఇది బయలేటరల్ ఈక్వేషన్స్ కి విరుద్ధంగా ఉంది, రైట్. లేకపోతే డిప్లొమాటిక్ టైస్ కి విరుద్ధంగా ఉంది, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మేము డినై చేసామని చెప్పాలి. సింపుల్ రీజన్ మేడం. హార్వర్డ్ కి ఇప్పటిదాకా పోయినటువంటి ప్రధానమంత్రి కాదు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోయి ఎంఓఏ సైన్ చేసుకొని వస్తే ఆయనకు పొలిటికల్ మైలేజ్ వాళ్ళకి రాదనేటటువంటి దురుద్దేశంతో మాత్రమే చేసిన పని ఇది. ప్రేమేంద్ర గారు, ఫైనల్ గా చెప్పండి, తెలంగాణ విషయంలోనే కాదు బీజేపీయేతర సీఎంల విదేశీ పర్యటనని కేంద్రం ఇలా ఆంక్షలతో అడ్డుకుంటుంది అనే కాంగ్రెస్ ఆరోపణలకి మరి మీ ఏం సమాధానం చెప్తారు? నేను ఇంత ముందే చెప్పాను, దేశంలో అనేక మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ అనేక విదేశాల పర్యటన చేశారు. స్వయంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు అమెరికాతో పాటుగా అనేక దేశాలు, దోహా, మిగతా అనేక చోట్ల పర్యటన చేశారు. ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. అడ్డుకునే సంస్కృతి భారత ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి కాదు. కానీ స్పెసిఫిక్ విషయాలు ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రినే ఆపింది, బీజేపీ ముఖ్యమంత్రిని కూడా ఆపింది, ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా గారిని. కాబట్టి కొన్ని ప్రత్యేక విషయాలు వచ్చినప్పుడు మాత్రమే విదేశాంగ యొక్క శాఖ అట్లా ఆలోచన చేస్తుంది. ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నారు, మరి లండన్కి వెళ్ళాం కదా, అక్కడ లండన్ ఆపలేదు కదా, అది కూడా వేరే దేశమే కదా, ఆపలేదు కదా. అక్కడ మీకు మధ్యవర్తిగా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ గారు లేకపోతే మన యొక్క మరి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏమన్నా మీటింగ్ ఉన్నదా, లేకపోతే పెళ్లికి అటెండ్ అయినా మేము అడగలేదు కదా. దానికి సంబంధించిన విషయాలు ఎక్కడ కూడా ఆపలేదు కదా. మీరు అక్కడ ఏ విద్యా సంస్థలను కలిసినా, ఇక్కడ అమెరికా విషయంలో జరిగిందంటే దాని మీద పర్టికులర్ గా ఉంది. అవన్నీ కూడా వ్యవహారం ప్రతిదీ కూడా మీడియా ముఖంగా మాట్లాడకపోవచ్చు, అధికారులకు సంబంధించి చెప్తారు. ఇందులో మీకు అభ్యంతరం లేకపోవచ్చు, మీరు వస్తాయి కావచ్చు లేకపోతే విషయాలు. కాబట్టి ముందు ముఖ్యమంత్రి గారిని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ లో ఎవరెవరిని కలవాలనుకున్నారు, ఏం చేశారు, ఎవరు వీరిని వచ్చి కలుస్తున్నారు, ప్రోగ్రామ్ ఏమైనా స్పాన్సర్ చేస్తున్నదా, ఏముంది, ఏమిటి అనే విషయాలు. కాబట్టి అలాంటి తప్పక దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ మిగతా పెట్టుబడుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ లేదు. అనేకం కూడా వస్తున్నాయి, రావాలని యొక్క భారత ప్రభుత్వం కోరుకుంటున్నది, బీజేపీ కోరుకుంటున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వారు చెప్పినట్టు మెట్రో విషయంలో కానీ, మూసీ విషయంలో మొన్ననే ముఖ్యమంత్రి గారే కేంద్ర రక్షణ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు సహకరిస్తున్నందుకు. అదేవిధంగా మెట్రో విషయంలో డైరెక్ట్ గా రైల్వే మంత్రి, తర్వాత మా కేంద్ర మంత్రి గారు కూడా, కిషన్ రెడ్డి గారు కూడా వెళ్లి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేకం జరుగుతాయి. ప్రతిదీ కూడా పార్టీ టు పార్టీ జరిగాయి. దాంట్లో ఏదైనా కూడా భారత ప్రభుత్వం, ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు యొక్క దానికి సంబంధించిన యొక్క విషయం ఉంటుంది. మనకు ఏదైతే వాళ్ళకు ఉపయోగకరం జరిగే యొక్క విషయాలే ఉంటాయి తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేదనేది కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చేయడం జరిగింది. ఆ అవసరం కూడా లేదు. రామ్మోహన్ గారు ఏదో క్లారిటీ ఏదో చెప్పాలనుకుంటారు, బ్రీఫ్ గా చెప్పండి మేడం. ఇప్పటి వరకు తెలంగాణకి బీజేపీ వచ్చి 12 ఏళ్ల సంది మనకు చేసింది ఏం లేదు. ఉల్టా వీళ్ళ ఎంపీలు ఎట్లా మాట్లాడుతున్నారు అనంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా రేషన్ బియ్యం, దమ్ము ధైర్యం ఉంటేనంట మన రాష్ట్రం అంట కేంద్రానికి లేఖ రాయాలంట, మీ నుంచి మాకు రేషన్ అవసరం లేదని చెప్పి దమ్ముంటే రాయండి, రేషన్ ఇవ్వమని అంటుండు. మేమంటున్నాం, మేము కాంగ్రెస్ నుంచి ఏమంటున్నామంటే, మీకు కూడా అదే ధైర్యం ఉంటే కాదన్నా, మీకు కూడా అదే ధైర్యం ఉంటే కేంద్రం నుంచి ఒక లేఖ రాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, ప్రేమేంద్ర గారు, ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.